క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 34వ అధ్యాయము 11, 13, 14 వచనములు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. ప్రియులారా, మనము అందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటాము. దేవుడంటే భయము, భక్తి ఉంది అని అంటుంటాము. అసలు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏమిటి? దేవుడు చూస్తున్నాడు అని గుర్తించడమే. దేవుని కనుదృష్టి నాపై ఉన్నది. నా క్రియలను, నా మాటలను, నా ప్రవర్తనను, నా జీవితాన్ని, నా హృదయమును ఆయన చూస్తున్నారు అని గ్రహించి అన్ని విషయములలో ఎలా అయితే జాగ్రత్తగా ఉంటామో ఆ రీతిగా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి జీవించడము. అదే విధముగా నీ దేవుని పట్ల నీపై ఉన్న ప్రేమను, భయమును క్రియలలో చూపించడమే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడము. అబ్రహాము దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. అందుకే గర్భఫలము లేనప్పటికీ కూడా తన దేవుడు సర్వశక్తిమంతుడు అని గ్రహించి మృతతుల్యమైన తన శరీరాన్ని చూసుకొని సందేహపడలేదు. తన దేవుడు అన్నీ చూచుకుంటాడు అని తెలుసు. అందుకే తన ఒక్కగానొక్క కుమారునిని బలి అర్పించుటకు వెనుకాడలేదు. తన దేవుడు తనను చూస్తున్నాడని యోసేపునకు తెలుసు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అతను వ్యభిచారము చేత, జారత్వము చేత తన శరీరాన్ని మలినము చేసుకోవడానికి భయపడ్డాడు. అందుకే ఇంత దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయలేను అని చెప్పి పారిపోయాడు. సమూయేలు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే యాజకునిగా, దేవుని ప్రవక్తగా, సేవకునిగా ఎంతో భక్తి కలిగి జీవిస్తూ ఎవరికిని అన్యాయము చేయకుండా, ఎవరి యొద్ద లంచము పుచ్చుకొనకుండా, ఎవరిని గాయపరచకుండా జీవించాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు దేవుడంటే ఎంతో భక్తి ఉంది. అందుకే అపవిత్రమైన ఆహారము చేత తమను తాము అపవిత్రపరచుకొనకూడదని దేవుని కోసము జీవించారు. అకుల, ప్రిస్కిల్లలకు దేవుడంటే ఎంతో భక్తి. అందుకే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నవారిని తమ ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యము ఇచ్చారు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేకులు దేవుని యందలి వారికి ఉన్న భక్తిని, భయమును క్రియలలో కనపరచి దేవుని మహిమపరిచినారు. వారి మాటలలో, ప్రవర్తనలో, క్రియలలో, చూపులలో, తలంపులలో ప్రతి క్షణము, అణువణువు దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి దేవుని కోసము జీవించారు. మరి మనము కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాము కదా. మరి మన భక్తి ఏ విధముగా ఉన్నది? దేవుడు నన్ను చూస్తున్నారు అని చెడ్డ మాటలు పలకకుండా, దేవుడు నన్ను చూస్తున్నారు అని అన్యాయముగా జీవించకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడని అక్రమ మార్గములో నడవకుండా, దేవుడు నన్ను చూస్తున్నారు అని జారత్వము చేయకుండా, వ్యభిచరించకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆయన గుణాతిశయములను లోకంలో ప్రచురిస్తూ, దేవుడు నన్ను చూస్తున్నారు అని అనుక్షణము భయము కలిగి ప్రవర్తిస్తున్నామా? లేక దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాము, అందుకే మందిరానికి వస్తున్నాము, అందుకే పాటలు పాడుతున్నాము, అందుకే వాక్యము చదువుతున్నాము, అందుకే పండుగలను జరుపుకుంటున్నాము అన్నట్లుగా ఉంటుందా మన భక్తి? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. మన భక్తి నిజమైనదేనా? మన భయము యథార్థమైనదేనా? ఒకసారి ఆలోచించుకుందాము. మనలను మనము సరిచేసుకొని జీవిద్దాము. అటి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవా, పరలోకమందు ఆసీనుడవై ఉన్న మా తండ్రి, నిత్యము కెరూబులతోనూ సెరూపులతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము, ఐశ్వర్యము, ఘనతకు మూలము అని మీ వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, అబ్రహాము, యోసేపు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారు మీ యందు భయము కలిగి జీవించి అనేక మేలులు పొందుకొని ఉన్నారు.
ప్రభువా, వారి వలె మేము కూడా సజీవుడవైన మీ అందు భయభక్తులు కలిగి మా మాటలోనూ ప్రవర్తనలోనూ నడవడికలోనూ నీకు మాదిరికరంగా జీవిస్తూ ఇలలో సాగిపోవుటకు మీ సహాయమును కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.